హాయ్ ఫ్రెండ్స్, పీతల కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ముందుగా బగోన్లో 2-3 చెంచాల ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గోలినాక పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు కచ్చిపచ్చ దంచి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ తినేటప్పుడు. కొంచెం పసుపు, ఇవి హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. పీతలు మళ్ళీ తొందరగా కుక్ అవుతాయి. 10 మినిట్స్లో రెడీ అవుతాయి ఫ్రెండ్స్ కూర. చికెన్ కంటే ఫాస్ట్ కుక్ అవుతుంది ఫ్రెండ్స్. చేసుకోండి. ఉప్పు కారం కలిపి పెట్టుకున్న పీతలు ఫ్రెండ్స్ వేసుకోవాలి. ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. మళ్ళీ మస్తు తొందరగా అవుతుంది కూర. నూనెలో కొంచెం సేపు మగ్గనియాలి ఫ్రెండ్స్. నూనెలో ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. ఒక కప్పు చింతపండు రసం పోసుకొని తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్, ఒక చాయ్ గ్లాసుడు. ఎందుకంటే చింతపండు రసం వేసినాం కాబట్టి కొన్ని వాటర్ పోసుకుంటే చాలు. ఇది సొంటి మిరియాలు ఫ్రెండ్స్. ఇప్పుడు కచ్చపచ్చ గ్రైండర్ వేసుకున్న సొంటి మిరియాలు. ఈ కూరలో ఇది మెయిన్ ఫ్రెండ్స్. సొంటి మిరియాలు వేస్తేనే ఈ కూర టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఇవి వేడి, సొంటి మిరియాలు కూడా వేడి. ఇవి దొరకడం కూడా వర్షాకాలంలో దొరుకుతాయి. అందరికీ సర్ది దగ్గు ఈ కఫం ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే ఇంటూ వేడి కాబట్టి ఇవి వారంకి ఒక్కసారైనా తినాలి ఫ్రెండ్స్. సర్ది జలుబు ఏ ఉన్నా, సర్ది దగ్గు ఈ కఫం అనేటి ఏ ఉన్నా పోతాయి. ఇది కొవ్వు శన గుడ్లది, పీతల గుడ్ల శనది. ఇప్పుడు కొంచెం కూర మగ్గింది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. ఫస్ట్ వేయద్దు ఫ్రెండ్స్, ఫస్ట్ వేస్తే అంతా మిక్స్ అయిపోతే బాగుండే. ఇప్పుడు కొంచెం 50% కూర ఆడినాక అప్పుడు వేయాలి ఎగ్. 10 నిమిషాల్లో కొంచెం మగ్గంగానే అయిపోయి కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్. 10 నిమిషాలలో మగ్గింది ఫ్రెండ్స్ కూర. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే ఫ్రెండ్స్, కుక్ అయింది ఫ్రెండ్స్. ఇంకా టేస్టీ పీతల కర్రీ రెడీ ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకోవడం. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.